హాయ్ నైని. హలో హాయ్. మొత్తానికి విషయాలైతే అసలు ఫుల్ కాంప్లిమెంట్సే కాంప్లిమెంట్. నైని ఇలా నైని అలా ఎన్ని కాంప్లిమెంట్స్ తెలుసా? 72 hours కంటిన్యూస్ గా చేశారట కదా. వర్కింగ్ అంటే చాలా హార్డ్ వర్కింగ్ అది ఇది. అంటే క్యారెక్టర్ అలా ఉంటుంది, సో డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది. అంటే మీరిద్దరు ఆఫ్ స్క్రీన్ కూడా ఫ్రెండ్స్ అంట. సో కెమిస్ట్రీ చాలా బాగుంటది. ఎందుకు అనగానే విశాల్ ఇది చెప్పారు, మేము ఆఫ్ స్క్రీన్ కూడా ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా. మీరేం చెప్తారు? అవును, ఆల్మోస్ట్ 3 years అయింది, బట్ వి బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ కదా, సో ఎంతైనా ఉంటుంది. సో అలా బిగినింగ్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో యా, ఇట్స్ కమింగ్ అవుట్ గుడ్ అండ్ జనాలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. సో యా, వీఆర్ హ్యాపీ అబౌట్. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నైని ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఏమంటున్నారు? మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచిగా వెళ్తుంది, రీచ్ అవుతుంది జనాలకి అని? అనుకోలేదు యాక్చువల్గా. చాలా తక్కువ టైంలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్సో ఈ సీరియల్ మళ్ళీ తమిళ్లో రీమేక్ అవుతుంది, కన్నడలో డబ్బింగ్ అవుతుంది. అక్కడ కూడా చాలా తక్కువ టైంలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వీఆర్ గ్రేట్ఫుల్. వెరీ గ్రేట్ఫుల్ టు జీ, బికాజ్ జీ తెలుగునే కాకుండా జీ తమిళ్లో, జీ కన్నడలో మొత్తానికి జీలోనే 3 languages. సో చాలా హ్యాపీ. అంటే ఎలా వచ్చారు? ఎక్స్పెక్ట్ చేశారా? 390కి ఎలా వచ్చారు అసలు? యాక్చువల్గా నేను వేరే ఒక సీరియల్ చేస్తున్నాను, కథలో రాజకుమారి అని, సేమ్ అన్నపూర్ణ ప్రొడక్షన్. సో కథలో రాజకుమారి జరుగుతూనే ఉంది. ఆ టైంలో నాకు అసలు తెలియనే లేదు, అక్కడే అదే లొకేషన్లో 390కి అంటే 390కి ఆడిషన్ జరుగుతుంది. అయితే చాలా మంది అమ్మాయిలు వచ్చారు అండ్ ఆడిషన్స్ జరుగుతూనే ఉంది. ఒక అమ్మాయి సెలెక్ట్ కూడా అయింది అండ్ తన పైన జస్ట్ ఐస్ది ఒక షాట్ కూడా తీసి మొత్తం రెడీ చేసుకున్నారు. సడన్గా నాకు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కాల్ వచ్చింది, సాయిబాబా గారు అన్నపూర్ణ నుంచి కాల్ చేశారు. నేను షూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఇలా ఒక సీరియల్ ఉంది, నువ్వే చేయాలి అనుకుంటున్నాము ఇంకా చెప్పేసి. అంటే సార్ ఇలా అడిగితే ఎలా అంటే, నాకు కొంచెం టైం కావాలి, ఇంట్లో ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను అంటే, లేదు అంత టైం లేదు, ఇప్పుడే కాల్ చేసి ఇప్పుడే అడుగు, మేము అంతా ఫైనల్ చేసేద్దాము అని ఒక రోజులో చెప్తున్నారు. అయితే నేను ఎంత త్వరగానో ఏం జరుగుతుందంటే, సరే ఇంటికి కాల్ చేశాను, వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అంటే 2 daysలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు నేను అనుకోలేదు ఈ సీరియల్కి నేను హీరోయిన్గా చేస్తానని. సో ఐ థింక్ అన్నీ ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది, నేనే చేయాలని ఉండింది కాబట్టి నేనే చేస్తాను. మీరే చేయాలి, మీరే 390 అవ్వాలి అని రాసి పెట్టేస్తుంది. తెలుగు కూడా ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు నేర్పించారు? ఈ మధ్య చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. యాక్చువల్లీ బాగా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మొత్తం అంతా 3 languages మిక్స్ అవుతుంది. బట్ కన్నడ తమిళ్లో కూడా మీరే? అవును. అంటే డబ్బింగ్ కూడా మీరే చెప్తారు? డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు, బట్ తమిళ్లో మీరే చేస్తున్నాను. అందుకే 3 languages. ఓ మై గాడ్, ఎలా అనిపిస్తుంది? బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ గుర్తుపడతారు? మామూలుగా నేను ఇలా ఉంటేనే గుర్తుపట్టేవాళ్ళు ముందు, బట్ ఇప్పుడు నార్మల్ గెటప్ లో ఉన్నా కూడా గుర్తుపడుతున్నారు. దట్స్ బికాజ్ అంటే జీ షోస్ లో కానీ అక్కడ ఇక్కడ మేము నార్మల్ గెటప్ లో ఉంటాం కదా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఎనీ గెటప్ లో గుర్తుపట్టేస్తారు. హెయిర్ స్టైల్ గురించి చాలా మాట్లాడుకుంటారు నైని. యాక్చువల్లీ చాలా మంది ఇష్టపడుతున్నారు. మధ్యలో హెయిర్ స్టైల్ మార్చాను నేను, సో వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు మార్చారు అని. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. సో అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ అదే హెయిర్ స్టైల్కి వచ్చేసాను. సో మీకోసం. ఎంత బాగుంది కదా నిజంగా అసలు హెయిర్ స్టైల్. సో మా హెయిర్ స్టైలిస్ట్ భవానీ గారికి థ్యాంక్ యూ చెప్పాలైతే. అంటే హెయిర్ మీదే కదా మంచిగా ఇట్లా బాగుంది, చాలా నైని హెయిర్. ఓకే, సో ఇంకా అలవాటు అయిపోయారు ఈ హెయిర్ స్టైల్ కి. అవును నిజంగా. అంటే నైని గురించి ఎంత మాట్లాడుతారు, హెయిర్ స్టైల్ గురించి కూడా అంతే మాట్లాడుతున్నారు. మీరే చెప్పారు కదా మెసేజెస్ వచ్చాయి మారిస్తే అని. సో విశాల్ అయితే మీ గురించి చాలా చెప్పారు. మీరేం చెప్తారు? నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కోస్టార్ ఐ ఎవర్ హ్యాడ్, బికాజ్ ప్రతి ఒక్క సీన్లో మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని, ఇన్ ద బిగినింగ్ వీ వర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఎఫర్ట్స్ హౌ టు వర్క్ ద సీన్ వెల్. అంటే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి మేము ఇప్పుడు అసలు మాట్లాడుకోవడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక సింక్ ఎలా ఉంది అంటే, ఆయన ఇలా చేస్తే నేను ఇలా చేయాలని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫ్లో అలవాటు అయిపోయింది. సో నిజంగా చెప్పాలంటే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎక్స్ప్రెషన్స్ తో అంతా తెలిసిపోతుంది. ఈవెన్ తన ఫొటోస్ కూడా మీరే పంపించారు ఆడిషన్ కి అని చెప్పారనమాట. అవును, యాక్చువల్ గా
హీరోయిన్ సెలెక్షన్ అయిపోయింది, ప్రోమో కూడా షూట్ చేసాము, హీరో ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. చాలా మంది హీరోస్ని వెతుకుతున్నారు. నేను కూడా చాలా మంది ఫొటోస్ని పంపించాను. అమ్మ చెప్పింది ఈయన కూడా ఉన్నారు కదా బాగుంటారు చూడు అని చెప్తే, అవునా సరే ఓకే అని చెప్పి నేను ఆయన ఫోటో కూడా పంపించాను. లక్కీగా హీ గాట్ సెలెక్టెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ బికాస్ వీ హ్యావ్ అ నైస్ బాండ్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ అండ్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. వెరీ హ్యాపీ అబౌట్. ఆషికా పడుకోన్ అనే కన్నా నైని అంటేనే ఎక్కువ గుర్తుపడుతుంది. సో ఎలా అనిపిస్తుంది దీనిపై? ఐ థింక్ త్రినైని ఈజ్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కంటెంట్ ఏముందో మాది చాలా స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్లీ జనాలకి కూడా ప్రతిరోజు చూడడానికి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో ఒక క్లైమాక్స్ ఏదో ఒక బ్యాంగ్ ఉంటుంది. రేపేమవుతుంది, రేపు 700+ ఎపిసోడ్స్ ఇప్పుడు కూడా మేము అలాంటి సీన్సే చేస్తున్నాము. సో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది సీరియల్లో. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ సో అటాచ్డ్ టు ద సీరియల్. అందరినీ ఇంప్రెస్ చేసేస్తుంది నైని. అత్తగారిని ఎందుకు అట్లా చేయలేకపోతుంది? అత్తగారికి స్టార్టింగ్ నుంచి నేనంటే పడదు కదా. సో ఎలాగైనా అంటే దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, నా ఐడియాస్కి అన్ని అడ్డంగా ఉంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు బాగుంది. ప్రతిసారి నాకు అత్తతో సీన్ చేయాలంటే మేమిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మాకు కౌంటర్ అట్లా డైలాగ్ ఉంటుంది. అండ్ ఆ మేకింగ్ కూడా ఎంత బాగుంటుంది అంటే డైరెక్టర్ సార్ ఎక్కడెక్కడి నుంచో షార్ట్స్ పెట్టి సింగిల్ షాట్లో తీయడం. కానీ మొన్న ఒక సీన్ చేసాము, ఆవిడ నన్ను ఇట్లా చోక్ చేస్తుంది, ఇట్లా ఏంటి గోడకి ఇట్లా షీ విల్ ప్రెస్ మై నెక్. అప్పుడు నేను ఇట్లా చేయి తీసి ఇట్లా తిప్పి డైలాగులు చెప్తాను. అసలు ఎంత ఫోర్స్, మేమిద్దరు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాము మన ఇద్దరు సీన్స్ వస్తే. అత్తగారికి నైని అంటే సీరియల్లో అస్సలు ఇష్టం ఉండదు, బట్ బయట చాలా ఇష్టం అని చెప్పింది అత్తగారు. మీరిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు బయట అని చెప్పి. నిజమా? యాక్చువల్లీ మొత్తం అందరు ఆర్టిస్ట్ మేమందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయాము. 3 years ట్రావెల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచే అందరు కలిసి భోజనం చేస్తారు. ఎవరైనా ఏమైనా ఫుడ్ ఇంటి నుంచి తీసుకొస్తే అందరికి పంచుతారు. సో అలా విశాల్ కూడా మీ బ్రౌన్ రైస్ తింటారు. సో అలా ఒక ఇల్లు కూడా మీ ఇల్లులా అయిపోయింది ఇది. అవును నిజంగా ఈ లొకేషన్. అందరూ ఇట్లా సపరేట్ గా ఒక్కొక్క రూమ్ లో ఉంటారు. కానీ అందరూ కింద వచ్చి ఒక సీన్ చేస్తుంటే అందరూ చాలా ఎంజాయ్ చేస్తాము. అసలు వర్క్ చేసినట్టే ఉండదు. నేను ప్రతిసారి చెప్తాను, ఇక్కడికి వస్తే నాకు వర్క్ చేసినట్టు ఉండదు, ఏదో వర్క్ కోసం వస్తున్నాము, షూటింగ్ చేస్తున్నాము అని అస్సలు అనిపించదు. ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయాము. అండ్ అందరు ఒకరి గురించి ఒకరు చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ. అండ్ ప్రతి ఒక్కరు అంటే ఒక్కరు ఎవరైనా డల్గా ఉంటే అందరు వచ్చి ఏమైంది ఏంటి అని నిజంగా చెప్పాలి అంటే ఎవ్వరు అని పట్టించుకోకుండా ఉండరు ఇక్కడ. ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ మెంబర్ లాగానే అయిపోయారు. అదే ఈవెన్ మేము టేక్ లో కూడా చూసాము. టేక్ అయిపోయినట్టు మళ్ళీ హ్యాపీగా ఉంటాం, మళ్ళీ టేక్ స్టార్ట్ అయినా మళ్ళీ సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోవడం. ఇంకా నేను చాలా నవ్వుతాను, నేను చాలా తిట్టించుకుంటాను కూడా, గిచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే అస్సలు ఆపలేదు. ఏమైనా మంచి ఫోర్స్ డైలాగ్ ఏమన్నా చెప్తుందా నైని మా కోసం? డైలాగ్ ఆపండి, పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సాఫ్ట్ ఫేస్. స్టార్టింగ్ లో చాలా అమాయకంగా అలా తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యాను. సో అత్తగారి మీద రివర్స్, విలన్స్ మీద, అందరి మీద. ఒకవేళ నాకు తప్పు అనిపిస్తే నేను తప్పు అని చెప్పి వాళ్ళని నిలదీస్తాను. ఇంతకు ముందు చాలా అలా ఉండేది. బట్ జనాలు చాలా ఇదే ఇష్టపడుతున్నారు. అంటే నైని రివర్స్ అవ్వాలి, నైని కసిని కొట్టాలి, కొట్టు నైని అని అందరు కమెంట్. అబ్బాయి ఏంటి వీళ్ళంతా. కసి కూడా చెప్పింది నేను నైనితో చాలా క్లోజ్. అవును, నేను కసి ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి మాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది. సో నేను కసి కూడా మొత్తం బాగుంది, చక్కగా వీళ్ళు వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. జనాలు యాక్చువల్లీ స్క్రీన్ మీద చూసి అనుకుంటుంటారు, అబ్బా వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరు అలా ఉంటారు ఇలా ఉంటారని. కానీ నిజంగా ఆఫ్ స్క్రీన్ మేము అందరు చాలా బాగుంటాం. మీ మామగారికి స్క్రీన్ లో ఇష్టమే, బయట కూడా ఇష్టమే ద్వారకేష్ గారు. అందరితో మాట్లాడారా? నేనే లాస్ట్ అనుకుంటా మాట్లాడుతున్నాను. అయితే నైని షూట్ గేప్ లో అందరితో మాట్లాడేసాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ తెలుగు పీపుల్? నాకు అసలు ఇప్పుడు ఏం డిఫరెన్స్ లేదు. నేను ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటాను, లైక్ 15 days ఇక్కడ ఉంటాను కాబట్టి ఇది నా సెకండ్ ఇల్ అయిపోయింది. సో డెఫినెట్ గా అంటే ఇక్కడ మీకు ఏది ఫేవరెట్ ఫుడ్?
ఏ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు? బిర్యానీనే, ఎవరికైనా అదే కదా. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ కరివేపాకు చికెన్ అలాంటివన్నీ, గోంగూర చికెన్ అవన్నీ చాలా ఇష్టం మాకు. అక్కడ అవి దొరకవు కాబట్టి ఇక్కడ స్పెషల్. ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ లాగించేస్తారు. నైని ఏమైనా లేదు అంతే. ఈ ఫిట్నెస్ డైట్ అట్లాంటి ఏమన్నా? ఫిట్నెస్ ఈ మధ్య అసలు టైం దొరకట్లేదు, కానీ అప్పుడప్పుడు అంటే వర్కౌట్ చేస్తాను. బట్ అదర్వైజ్ తినడం అయితే నేను తగ్గించను. ఒకవేళ కొంచెం వెయిట్ పుట్టాను అయితే అక్కడక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నో డయట్, ఐ కాంట్ ఫాలో డయట్స్. ఎవరు ఇక్కడ మీకు ఫేవరెట్ యాక్టర్ తెలుగులో? నాకు అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. అదర్వైజ్ విశాల్ కి కూడా ఆయన ఇష్టం. అవును, నాకు ఆయన అన్ని మూవీస్ చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరితో అయితే అల్లు అర్జున్ తో వస్తే చేస్తారు కదా, ఇంకేంటి వెంటనే చేస్తాను నేను అంతే. ఆయన మూవీ వస్తే చాలు, అంటే సిస్టర్ గా చేసినా నాకు పర్లేదు. అయ్యో నిజంగా అంటే అంత అభిమానం, చాలా ఇష్టం. ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా నైనికి? నాకు సూర్యాది ఒక మూవీ వచ్చింది కదా, సూరారై అని ఒక మూవీ వచ్చింది. అందులో ఆయన వైఫ్ క్యారెక్టర్ ఉంది కదా, చాలా బాగుంది. నేను ఇద్దరు అవార్డు తీసుకున్నారు. ఆ మూవీ చూసినప్పుడు నాకు అబ్బా, నాకు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి వస్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంది. డైరెక్టర్స్ ప్లీజ్ నెక్స్ట్ టైం తప్పకుండా వస్తుంది. నాకు ఇష్టం అంటే అలాంటి రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. థ్యాంక్ యూ నైని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేస్తాం మీ షూట్ ని. అంటే జనరల్ గా అందరూ అబ్బా ఈ సీరియల్ రోజు చేస్తారు ఏముంది అనుకుంటారు, కానీ అంటే ఇక్కడ మీ కష్టం చూసాం, మీ లవ్ చూసాము. అట్ ద సేమ్ టైం మీ సీరియల్ ని రోజు అభిమానిస్తారు, అంటే వాళ్ళ ఇంట్లో మనుషులు అయిపోయారు మీరు. నయని, విశాల్. నిజంగా బయట వాళ్ళు మమ్మల్ని కలిసినప్పుడు కూడా అదే చెప్తారు, వచ్చి దిష్టి తీస్తారు, వచ్చి మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారు అంటే. మేము అనకాపల్లి వెళ్ళాము, అక్కడ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడారు. మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు, రోజు చూస్తారు కదా. అవును, అంటే మన ఇంటి అమ్మాయి అన్నట్టు పలకరిస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము ఇక్కడ పడిన కష్టాలు అన్ని మర్చిపోతాం. నిజంగా మీరు చెప్తారు కదా 72 hours అలా అవన్నీ మర్చిపోతాం. బికాజ్ ఆ ఎఫెక్షన్ ని చూసి మేము పడిన కష్టాలన్నీ మర్చిపోతాం. సో అప్పుడు అబ్బాయి దీనికి ఒక రిజల్ట్ వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నిజంగా ఐ థింక్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్, ఇంత లవ్, ఇంత సపోర్ట్ చూపించినందుకు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ సూర్య మూవీ నచ్చింది కదా, అలాంటి మూవీస్ చేయాలి. ఇంకా నైని ఇంకా రీచ్ కావాలి. థ్యాంక్ యూ. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఓకే బాయ్. నైనికి కూడా షార్ట్ టైం అయిపోతుంది. ఓకే బాయ్. థ్యాంక్ యూ.